రాజకీయాలంటేనే కుల సమీకరణాలు. ఆ జిల్లా వైసీపీలో క్యాస్ట్ ఫీలింగ్ అంశం నాయకుల మధ్య చిచ్చు పెడుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న పదవులు మాత్రం ఆ రెండు సామాజిక వర్గాలకేనా అంటూ రగడ నడుస్తుంటే తాజాగా ఆ జిల్లా వైసీపీలో లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ కూడా వచ్చిందట. ఇప్పుడు ఈ రెండు అంశాలతోనే ఆ జిల్లాలో ఓ యువనేత అగ్గిరాజేస్తున్నాడు. వైసీపీలో క్యాస్ట్ ఫీలింగ్, లోకల్ నాన్ లోకల్ ఇష్యూలపై అధినేతతోనే మాట్లాడతానంటున్నాడట ఆ యువనేత. అనంతపురం జిల్లా అంటే బోయ సామాజిక వర్గానికి ప్రాధాన్యం. శ్రీ సత్యసాయి జిల్లాలో కురుబ సామాజిక వర్గానికి పెద్దపీట. మరి మా సంగతి ఏంటని అంటున్నారు వైసీపీలోని మిగిలిన సామాజిక వర్గాల నాయకులు. అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు పదవులు ఆ వర్గాలకేనా అంటున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొందరు వైసీపీ నాయకులు. ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన తనలాంటి ఎంతో మంది ఇంకా చిన్న పదవి కోసం కూడా పార్టీలో పోరాడాల్సి వస్తుందంటున్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బోయ, కురుబ సామాజిక వర్గాల నాయకులకు వైసీపీ ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. పదవులు అనుభవించిన రెండు సామాజిక వర్గాల నాయకుల్లో చాలా మంది వైసీపీ ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయ్యారు. మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్లున్నారని సొంత పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఆ రెండు సామాజిక వర్గాలకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఓవైపు వైసీపీలో మిగిలిన బీసీ నాయకులు ఆవేదన చెందుతుంటే, లోకల్ నాయకులను పట్టించుకోకుండా నాన్ లోకల్ నాయకులను దిగుమతి చేసుకోవడాన్ని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఎంత కష్టపడ్డా పార్టీలో గుర్తింపు రావడం లేదని బీసీ నాయకులు కొందరు తెగ మదనపడిపోతున్నారు. జిల్లాకు సంబంధం లేని నాయకులు కేవలం క్యాస్ట్ ట్యాగ్ తో అనంతపురంలో రాజకీయాలు చేస్తున్నారని రమేష్ గౌడ్ అంటున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కురుబ సామాజిక వర్గ నాయకుడు. మరో మాజీ ఎంపీ కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తలారి రంగయ్య బోయ సామాజిక వర్గ నేత. అలాగే 2024 ఎన్నికల్లో హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శాంతమ్మ ఏకంగా పక్క రాష్ట్రంలోని బళ్ళారి నుంచి దిగుమతయ్యారు. శాంతమ్మది కూడా బోయ సామాజిక వర్గమే. అలాగే పెనుకొండ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఉషశ్రీ చరంది కర్ణాటక. ఆ పక్క హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న దీపికాది కూడా కర్ణాటకనే. 2024 ఎన్నికల్లో అనంతపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా కురుబ సామాజిక వర్గ నాయకుడే. పక్క రాష్ట్రం, వేరే జిల్లాల నేతలు కేవలం కురుబ, బోయ సామాజిక వర్గ నాయకులను ఎంకరేజ్ చేస్తూ స్థానికంగా పార్టీ కోసం పనిచేస్తున్న మిగిలిన బీసీ కులాలను పక్కన పెడుతున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రమేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు వరకు స్థానిక నాయకులతో పని చేయించుకుని తీరా ఎన్నికలు వచ్చేసరికి ఎక్కడో ఉన్న నాయకులకు పెద్దపీట వేస్తూ మిగిలిన వర్గాలను నిర్లక్ష్యం చేయడాన్ని ఇతర బీసీ కులాల నాయకులు తప్పుపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా వైసీపీ కోసం పనిచేసిన తమకు ఒక్కసారైనా పదవియోగం దక్కుతుందా అన్న ఆశతో ఉన్నారు రమేష్ గౌడ్ లాంటి నాయకులు. బీసీ కులాల్లో ఇతర వర్గాలను కూడా వైసీపీ అధిష్టానం పట్టించుకోవాలనే వాదన తెరపైకొస్తోంది. రాయలసీమలో ఎక్కడా గౌడ, రజక సామాజిక వర్గాలకు వైసీపీ టికెట్లు కేటాయించలేదని, కనీసం రాబోయే రోజుల్లోనైనా కురుబ, బోయ వర్గాలతో పాటు తమకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, అవకాశమిస్తే అధినేతను కలిసి తమ మనసులోని మాట చెప్తామంటున్నారు రమేష్ గౌడ్. బలమైన వర్గాలకు అవకాశాలు ఇవ్వాల్సిందే, అయితే అదే సమయంలో మిగిలిన వర్గాలను దూరం చేసుకోవద్దని అనంతపురం నేతలు వాదన వినిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ముఖ్య కులాలకు కూడా పోటీ చేసే అవకాశం ఇచ్చేలా వైసీపీ అధినేతను ఒప్పిస్తామంటున్నారు మిగిలిన బీసీ కులాల నాయకులు.